మార్కెట్ మహాలక్ష్మి మూవీ అయితే రిలీజ్ అయింది ఈరోజు. పర్వత్ గారు ఫస్ట్ టైం రీరోల్కి యాక్టింగ్ చేశారు. దీనికన్నా ముందు మనము కేరింత సినిమాలో చూసింటాం. చాలా ఒక మంచి క్యారెక్టర్స్ అయితే చేశారు. నేను నా లవ్ స్టోరీ కానీ కేరింత సినిమాకి ఒక మంచి గుర్తుపడే క్యారెక్టర్లు చేశారు. ఈ సినిమా ఎలా ఉందంటే చూద్దాం. దానికన్నా ముందు మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ సినిమా మెయిన్ ప్లాట్ వచ్చేసి ఒక తండ్రి తన కొడుకుని చాలా కష్టపడి చదివిస్తారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలని చాలా కష్టపడి చదివిస్తారు. తన కొడుకుని చాలా అప్పులు పాలు చేసి చదివిస్తారు. వచ్చిన జీతంలో అప్పులు కడతారా ఇక ఏం కడతారో ఇష్టం లేకుండా జాబ్ చేస్తుంటాడు మన హీరో అయితే. అట్లాంటప్పుడు చాలా మంది అమ్మాయిల్ని చూస్తుంటారు పెళ్లి చేయాలని. హీరోకి అయితే ఎవరు నచ్చారు. చాలా కట్నం కోసం ఆశపడుతుంటారు వాళ్ళ నాన్న. అయినా కూడా చాలా ఎవరిని ఇష్టపడాడు మన హీరో అయితే. ఒక మార్కెట్లో ఒక అమ్మాయిని చూస్తారు. అప్పటి నుంచి మార్కెట్ ఆ అమ్మాయినే లవ్ చేయాలి, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకొని చాలా కోరికతో ఉంటాడు. ఇదే మనకి మెయిన్ ప్లాట్ వచ్చేసి ఈ సినిమాలో. ఈ సినిమా స్టోరీ వచ్చేసి ఒక యూనిక్ స్టోరీ భయ. ఎంచుకున్న స్టోరీ కూడా ముఖేష్ గారు అయితే చాలా బాగా తీసుకున్నారు. ఎంగేజింగ్గా ట్రై చేశారు, కానీ ఇంకొంచెం అప్సెట్ అయింది కొన్ని సీన్లు. ఇంకొంచెం ఎంగేజింగ్గా ట్రై చేసింటే బాగుండాలనిపిస్తుంది. మనకి ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది భయ. ల్యాగ్ అనిపించినా భరించాలి, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్. హీరో కూడా కొత్తగా ట్రై చేశారు. హీరోయిన్ కూడా ఫస్ట్ టైం హీరోయిన్గా యాక్టింగ్ చేశారు. ఒక మంచి యాక్టింగ్ అయితే చేశారు. మనకి ఇంకొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ చేసింటే బాగుండాలని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ ఇరగదీశారు. ఫస్ట్ టైం చేసినా కానీ ప్రణీత్ కానీ ప్రతి ఒక్క హీరో కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ అయితే ఇరగదీశారు. ఇంకా హర్షవర్ధన్ గారి యాక్టింగ్ కానీ అవినాష్ గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ ఇరగదీశారు. మంచి రోల్ అయితే ట్రై చేశారు. డైరెక్టర్ గారు ఇంకొంచెం ట్రై చేసింటే బాగుండాలని అనిపిస్తుంది. కొన్ని సీన్లో మనకి సెకండ్ హాఫ్లో కూడా చాలా అప్సెట్ అయిపోతుంది. చాలా ఎంగేజింగ్గా ట్రై చేశాం కానీ ల్యాగ్ అనిపిస్తుంది. మనకి ఒక లాస్ట్ ఒక 40 minutes పర్లేదు అనిపిస్తుంది. మిగతా అంతా ఒక బోర్ ఫీలింగ్ కొడుతుంది. కొత్త కాన్సెప్ట్ యూనిక్గా ట్రై చేశారు. యూనిక్ అయినా కానీ ఇంకొంచెం ట్రై చేసింటే బాగుండాలని అనిపిస్తుంది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా ఒక బాగుంది. లవ్ సాంగ్ అయితే చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఒక సాంగ్ వస్తుంది లవ్, అది కూడా చాలా బాగా ట్రై చేశారు. చాలా కూడా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా ట్రై చేశారు. చాలా వరకు చాలా బాగుంది. ఇంకొంచెం ట్రై చేసింటే బాగుండాలనిపిస్తుంది. ఒక మంచి ఫిలిం కానీ ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్కి చాలా కనెక్ట్ అవుతుంది. ఇంకొంచెం బాగుండాలనిపిస్తుంది భయ. ఓవరాల్గా ఈ మూవీ నా రేటింగ్ వచ్చేసి 5కి 3 భయ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.